వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనము ఈ నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ వృషభ రాశి వారికి గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే గురువు వక్రీకరించి ఉండడం, అలాగే కుజుడు తృతీయ స్థానమందు స్తంభించి ఉండడం, పంచమ కేతువు, అలాగే సప్తమ రవి బుధుడు, అష్టమంలో శుక్రుడు, అలాగే దశమందు శని వక్రత్యాగం చేశాడు, అలాగే లాభస్థానమందు రాహు. గమనించుకున్నట్లయితే ఈ యొక్క నవంబర్ 15వ తారీఖు నుంచి ముఖ్యంగా నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి శనిగ్రహం అనేటువంటిది వక్రత్యాగం చేయడం జరిగింది. తద్వారా ఇప్పటి వరకు అనగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు కొంతవరకు యోగాన్ని పొంది ఉన్నటువంటి సందర్భం. కానీ ఇప్పుడు ఈ యొక్క రాశ్యాతు దశమ స్థానంలో శని వక్రత్యాగం చేసినటువంటి కారణం చేత కొన్ని పరిస్థితులు అనేటువంటివి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇక చేస్తున్నటువంటి ముఖ్యంగా వృషభ రాశి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీరు మార్పుని కోరుకుంటారు, మార్పులు జరుగుతాయి. అనగా బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలు కావచ్చు, ప్రమోషన్స్కి సంబంధించిన ప్రయత్నాలు కావచ్చు, అన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. మీకంటూ ఒక ప్రధానమైనటువంటి స్థితి మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ముఖ్యంగా తీర్థయాత్రలు చేసే అవకాశం వృషభ రాశి వారికి గోచరమవుతుంది. సద్వయం అనగా ఖర్చులు అయినప్పటికీ కూడా అది మీ యొక్క జీవితంలో అభివృద్ధికి ఉపయోగపడే ఖర్చులే అవుతాయి తప్ప మీకు సాధారణంగా అనవసరమైన ఖర్చులు మీకు కలగవు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుజ ప్రభావము మీకు జనవరి 25వ తారీఖు వరకు ఉండడం కారణం చేత ఏ పని ఎందైనా కూడాను పట్టుదలతో ముందడుగు వేస్తారు. ఆ పట్టుదలే మీకు విజయాన్ని చేకూర్చి పెడుతుందని చెప్పవచ్చు. ఇక లాభస్థానం రాహు యొక్క సంచార ప్రభావం మీకు సర్వదా అన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయి. మీరు ఏదైతే మీరు కోరుకుంటారో ఆ మాయా ప్రభావం తగ్గిపోయి ఆ కోరుకున్నది సాధించుకోవడానికి కుజ ప్రభావము మరియు గురు ప్రభావము మరియు ఈ యొక్క బుధ గ్రహ ప్రభావం, ఈ కారణం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వలన మీకు ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోతాయి. అనగా మాయా అనేటువంటిది తొలగిపోయి వాస్తవాన్ని మీరు గమనించుకోగలుగుతారు. ఇది ఎలా మీకు అనుభవంలోకి వస్తుందంటే, ఇప్పటి వరకు మీరు మంచి అనుకున్న వ్యక్తి, మీకు బాగా చక్కగా మీ వెన్నంటి ఉన్నాడు అనుకున్న వ్యక్తి యొక్క అసలు స్వరూపము మీరు ఈ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు నవంబర్ మధ్యకాలంలో మీకు గోచరమవుతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరమవుతున్నాయి. నూతన ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టబోతున్నారు. కొత్త కొత్త వెంచర్లు స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏజెంట్స్గా పనిచేసేటువంటి వాళ్ళకి ఈ యొక్క జనవరి వరకు కూడా అనుకున్నదే తడవుగా అన్నీ కూడాను మీరు ఏజెంట్స్ పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ప్రధానంగా భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, అలాగే అనగా ఈ సంబంధించినటువంటి గనులకి, భూగర్భ గనులకు సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు కొత్తగా వస్తాయి. అలాగే ఇంకా చెప్పాలి అని అంటే రైతులు చక్కటి లాభదాయకమైనటువంటి స్థితిగతిలో ఉంటారు. అంటే మీరు ఏదైతే పంట వేస్తారో ఆ పంట దిగుబడికి వచ్చే సమయానికి మీకు లాభం చేకూర్చే విధంగా గోచరమవుతుంది. ఇక ముఖ్యంగా విద్యాలయాలు, అలాగే రోడ్ అండ్ రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, హోటల్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నవారు, సూపర్ మార్కెట్ FMCG రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆలోచనలకు ఎక్కువగా ప్రభావితం అవ్వడము, ఏ పని యందు కూడాను మీకు ఆసక్తిగా మీకు ముందుకు సాగకపోవడం అనేది ఒక నిరాశ కలుగుతుంది. అంటే ఏంటి, అన్ని పనులను కూడా ఆలోచించగలుగుతారు కానీ ముందడుగు వేయలేకపోతారు. కాబట్టి ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. ఇక రవి సప్తమ ప్రభావము, ఈ కారణం చేత అకాలమైనటువంటి భోజనం అనగా సమయానికి భోజనం చేయలేనటువంటి పరిస్థితులు గోచరమవుతాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తలు పాటించండి. బంధుమిత్రులతో నోటిని అదుపులో పెట్టుకొని ఉండండి. నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు సాధారణంగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే దాంపత్య సమస్యలు పెరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. కావున
మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ చాలా జాగ్రత్తగా లౌక్యంతో వ్యవహరించండి. ఎక్కువగా వాగ్వివాదాలకి చోటు చేసుకోకుండా ఉండండి. అలాగే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు మీకు కష్టతరంతో మీకు ఫలిస్తాయని చెప్పవచ్చు. అయితే సాధారణంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ రోజు ఏ విధంగా ఉండబోతుంది, ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఉంటుంది, మానసిక ప్రశాంతత ఎప్పుడు లోపిస్తుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క త్రిపురాసుర సంహారము త్రిపురాంతక క్షేత్రంలో సాక్షాత్తు పరమేశ్వరుడే చేశాడు. కాబట్టి కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖు రోజున జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు ఈ యొక్క శని కూడాను మారాడు కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు అనగా సర్వదోష నివారణ హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నవంబర్ 25వ తారీఖు రోజున ఆఖరి సోమవారము తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోవడం, 60 ఏళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవి పితృదోషాలు. కాబట్టి పితృదోషం ఉండడం వల్ల జీవితంలో అభివృద్ధి ఉండదు, వివాహాలు, సంతానాలు కలగవు, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు. కావున వీటి దోష నివారణార్థమే నవంబర్ 25వ తారీఖు రోజున పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడతాయి. వీటి వివరాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం కార్యక్రమంలోకి వెళ్ళినట్లయితే 16, 17వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులని మీరు పూర్తి చేసుకుంటారు. బంధువులు, మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక బాధ్యతని తీర్చుకున్నామనే సంతోషంతో ఆహ్లాదంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 18, 19, 20 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశము, అలాగే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయినా కుటుంబ కలహాలు ఉంటాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. ధనము ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 21, 22 తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. మీరు ఏదైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ఆ సహాయం 21, 22 తారీఖుల్లో మీ పనులకి దొరుకుతుంది అని చెప్పవచ్చు. ఇక 23, 24 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే గృహోపకరణాలు, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు పెట్టేటువంటి అవకాశం గోచరమవుతుంది. 25, 26, 27 తారీఖుల్లో ఎక్కువగా వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. మీ ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలి. ఇక 28, 29, 30 తారీఖుల్లో ధన రాబడి అధికంగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. మీ యొక్క అవసరాలు, ఖర్చులకి తగ్గట్టుగా మీకు ఆదాయం సమకూరుతుంది. ఊహించని విధంగా మీరు లాభ స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. కావున తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 18, 19, 20 మరియు 25, 26, 27 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో లేదా ఆ ఖర్చులను వాయిదా వేసుకోవడం చేసుకున్నట్లయితే మీరు మరింత ఆనందంగా ఈ యొక్క 16 నుంచి 30 తారీఖు వరకు గడుపుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ, ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇవి గోచారరీత్యా ఉన్నటువంటి ఫలితాలు. కాబట్టి మీరు ఇంకా సమస్యలు అధికంగా మిమ్మల్ని బాధిస్తున్నాయంటే మీ యొక్క జన్మజాతకరీత్యా జరుగుతున్నటువంటి దశాంతర దశల ఫలితాలు. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత ఆనందంగా జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో సందేహం లేదని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.